హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ జయ సుభాష్ చక్రవర్తి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్ని. రమాదేవి హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు సాధారణంగా ఈరోజు టాపిక్ వచ్చేసి హీట్ స్ట్రోక్ అంటే ఏంటి, హీట్ క్రాంప్స్ అంటే ఏంటి, హీట్ ఎగ్జాషన్ అంటే ఏంటి. ఇప్పుడు సాధారణంగా చిన్నపిల్లలు ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఈ ఎండ వేడిలో ఎక్కువ ఎక్స్పోజ్ అయితే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని మనం మాట్లాడుకోవచ్చు. ఇవి సాధారణంగా 3 హెడ్డింగ్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. మైల్డ్ ఫామ్ హీట్ క్రాంప్స్, తర్వాతది మోడరేట్గా ఉండేది హీట్ ఎగ్జాషన్, తర్వాత సివియర్ ఎమర్జెన్సీ వచ్చేసి హీట్ స్ట్రోక్ అంటారు. హీట్ క్రాంప్స్ అంటే ఏంటంటే సాధారణంగా మనకి బాడీలో ఎక్కడన్నా మజిల్ క్రాంప్స్ రావటం, అంటే కండలు పట్టేయడం, అది కాళ్ళల్లో కానీ పొట్ట దగ్గర కానీ ఇలాంటివన్నీ హీట్ క్రాంప్స్ అంటారు. అది హీట్ క్రాంప్స్. ఇలా హీట్ క్రాంప్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము కొంచెం కూల్ ప్లేస్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఎక్కువ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హీట్ ఎగ్జాషన్. హీట్ ఎగ్జాషన్కి యూజువల్గా ఫీచర్స్ అంటే పేషెంట్స్ కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఎక్కువ వామిటింగ్స్ కానీ, నీరసంగా ఉండటం కానీ, తర్వాత కళ్ళు తిరగటం కానీ, గుండె దడ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటికి ట్రీట్మెంట్ ఏంటంటే కొంచెం బాడీ టెంపరేచర్ కూల్ చేసుకోవాలి. ఓరల్గా తీసుకుంటే ఓరల్ ఫ్లూయిడ్స్ కానీ లేదా ఐవీ ఫ్లూయిడ్స్ కానీ తీసుకోవటం. ఇవి యూజువల్గా హీట్ ఎగ్జాషన్. హీట్ స్ట్రోక్ అంటే ఏంటంటే కోర్ బాడీ టెంపరేచర్ 104 కన్నా ఎక్కువ ఉండి ప్లస్ ఆల్టర్డ్ సెన్సోరియం, అంటే మైకంలో లేకపోవటం, తను తెలివిగా లేకపోవటం, మనం పిలిచినప్పుడు పలకపోవటం, ఇలాంటివి అంటే ఆల్టర్డ్ సెన్సోరియం అంటారు. సో కోర్ బాడీ టెంపరేచర్ ప్లస్ ఆల్టర్డ్ సెన్సోరియం అంటే అపస్మారక స్థితిలో ఉండటం, ఇలాంటిది ఉంటే కనుక హీట్ స్ట్రోక్ అంటారు. అది మెడికల్ ఎమర్జెన్సీ. అది ఉన్నప్పుడు ఏంటంటే స్వెట్టింగ్ ఉండదు. వేరే హీట్ ఎగ్జాషన్లో ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ ఉంటుంది. ఇందుట్లో హీట్ స్ట్రోక్లో ఏంటంటే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ ఉండదు, చాలా సిగ్గా ఉంటారు. ఇది హాస్పిటల్లోనే మేనేజ్ చేయడం ఉంటుంది. నట్షల్గా బ్రీఫ్గా సమరీగా మనం చెప్పుకుంటే కనుక హీట్ క్రాంప్స్ అనేవి మైల్డ్, హీట్ ఎగ్జాషన్ అనేది మోడరేట్, హీట్ స్ట్రోక్ అనేది సివియర్ ఫామ్. హీట్ క్రాంప్స్లో మజిల్స్ అన్ని క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అది కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. హీట్ ఎగ్జాషన్ అంటే ఏంటంటే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, వామిటింగ్స్, డయేరియా, తర్వాత వీక్నెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. అది ఓరల్ కానీ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సిగ్గా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచిది. హీట్ స్ట్రోక్ అనేది ఎమర్జెన్సీ. అది మీకు స్వెట్టింగ్ అలా ఏముండదు. కోర్ బాడీ టెంపరేచర్ 104 కన్నా ఎక్కువ ఉంటుంది. ప్లస్ సెన్సోరియం అనేది ఆల్టర్ అయిపోయి ఉంటుంది, అంటే వాళ్ళు స్పృహలో ఉండరు. ఇది ఖచ్చితంగా హాస్పిటల్లోనే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.